ఇప్పుడు పోక్సో యాక్ట్లో సెక్షన్ 15 గురించి మనం తెలుసుకుందాం. ఏంటది? పనిష్మెంట్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ పోర్నోగ్రఫిక్ మెటీరియల్ ఇన్వాల్వింగ్ ఏ చైల్డ్. దీంట్లో 3 ముఖ్యమైనటువంటి అంశాలు చెప్పడం జరిగింది. ఒకటి ఏంటి అంటే అంటే శిశువులకు సంబంధించినటువంటి ఒక పోర్నోగ్రఫిక్ మెటీరియల్ ఉండి, అంటే ఏ పర్సన్ హూ పొసెస్ పోర్నోగ్రఫిక్ మెటీరియల్ ఇన్ ఎనీ ఫార్మ్ ఇన్వాల్వింగ్ ఏ చైల్డ్ బట్ ఫెయిల్స్ టు డిలీట్ ఆర్ డిస్ట్రాయ్, అంటే ఉండి కావాలని డిలీట్ చేయకపోవడము లేకపోతే వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవడం జరిగితే మాత్రం ఫస్ట్ టైం అయితే 5,000 రూపాయలు జరిమానా, సెకండ్ టైం అయితే 10,000 రూపాయల వరకు తగ్గకుండా జరిమానా అనేది విధిస్తుంది. ఓకే, ఇది ఈ సెక్షన్ 15లో సబ్సెక్షన్ 1. సబ్సెక్షన్ 2 ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి పోర్నోగ్రఫిక్ మెటీరియల్ ఇన్వాల్వింగ్ ఏ చైల్డ్, అంటే ఒక శిశువు ఉన్నటువంటి పోర్నోగ్రఫిక్ మెటీరియల్ ఉండి, ఓకే, చైల్డ్ ఫర్ ట్రాన్స్మిటింగ్ ఆర్ ప్రొపగేటింగ్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఇన్ ఎనీ మేనర్, అంటే దాని యొక్క వీడియో కావచ్చు లేకపోతే ఫోటో కావచ్చు, వాటిని ట్రాన్స్మిట్ చేయడం కానీ లేకపోతే ప్రొపగెండా చేయడం కానీ ఆ పర్పస్ కోసం కానీ లేకపోతే డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ అటువంటి మెటీరియల్ని ఆ పర్పస్తో దగ్గర పెట్టుకుంటే మాత్రం అది చాలా పెద్ద నేరం. అదే ఇప్పుడు పోర్నోగ్రఫిక్ వీడియో అంటే ఒక చైల్డ్కి సంబంధించిన పోర్నోగ్రఫిక్ వీడియో ఉంది, అది కోర్టులో సాక్ష్యం కోసమో లేకపోతే ఒక కేసుని రిపోర్ట్ చేయడం కోసం మాత్రం ఉంటే తప్ప నో ప్రాబ్లం. కానీ ఆ వీడియోని వీళ్ళకి పంపించాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి, లేకపోతే అక్కడిక్కడ అప్లోడ్ చేయాలనే ఒక దురుద్దేశంతో అటువంటి మెటీరియల్ ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళకి జైలు శిక్ష ఉంటుంది. వాళ్ళకి 3 years ఆఫ్ జైలు శిక్ష లేకపోతే జరిమానా లేకపోతే 2 విధించే అవకాశం ఉంటుంది. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఎనీ పర్సన్ హూ పొసెస్ ఆర్ స్టోర్స్ పోర్నోగ్రఫిక్ మెటీరియల్ ఇన్ ఎనీ ఫార్మ్ ఇన్వాల్వింగ్ ఏ చైల్డ్ ఫర్ కమర్షియల్ పర్పస్. అదే ఎవరైనా సరే కమర్షియల్ పర్పస్గా ఈ పోర్నోగ్రఫిక్ మెటీరియల్ మాత్రం శిశువుకు సంబంధించి ఉంచుకుంటే మాత్రం వాళ్ళకి ఫస్ట్ టైం అయితే అప్ టు 5 years వరకు జైలు శిక్ష అలాగే జరిమానా ఉంటుంది. సబ్సిక్వెంట్ కన్విక్షన్ అంటే తిరిగి నేరాన్ని మళ్ళీ చేస్తే మాత్రం ద ఇంప్రిజన్మెంట్ మే బి ఇంక్రీజ్ టు 5 years విచ్ మే ఎక్స్టెండ్ 5 years to 7 years ఇట్ మే ఎక్స్టెండ్ అనమాట. ఆల్సో ఫైన్. ఇది ఈ 3 పాయింట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ సెక్షన్ 15లో. ఒకటి డిలీట్ చేయకుండా స్టోర్ చేసి పెట్టుకోవడము పోర్నోగ్రఫిక్ మెటీరియల్ మైనర్కి సంబంధించి, అప్పుడు 5,000 నుంచి 10,000 రూపాయలు జరిమానా. రెండోది ఏంటిది, కోర్టులో సాక్ష్యంగా ఇవ్వడం కోసం కానీ లేకపోతే రిపోర్ట్ చేయడం కోసం కానీ కాకుండా ఆ పోర్నోగ్రఫిక్ వీడియోస్ని పెట్టుకొని అప్లోడ్ కోసమో లేకపోతే డిస్ట్రిబ్యూషన్ కోసమో అక్కడిక్కడ మిస్యూజ్ చేసే పద్ధతులు పెట్టుకుంటే మాత్రం 3 years జైలు శిక్ష లేకపోతే జరిమానా లేకపోతే 2 విధిస్తారు. మూడోది కమర్షియల్ పర్పస్గా ఈ పోర్నోగ్రఫిక్ వీడియోస్ని పెట్టుకోవడము వాడుకోవడం ఉంటుంది. అప్పుడైతే ఫస్ట్ టైం అయితే 5 years, సెకండ్ టైం తిరిగి ఏదైనా నేరం చేస్తే 7 years వరకు జైలు శిక్ష ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్, ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి. చిన్నపిల్లల భద్రత, వాళ్ళ యొక్క సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం, ఈ మధ్యన జానీ మాస్టర్ అని ఒక కొరియోగ్రాఫర్ ఒక మైనర్తోని అత్యాచారానికి తిరిగి పాల్పడ్డాడని చెప్పేసి అతన్ని జైలు కూడా పెట్టారు. బెయిల్ కూడా చాలా కష్టంగా ఉంది ప్రస్తుతానికి అయితే. సో అమ్మాయిల భద్రత కోసము అబ్బాయిల భద్రత కోసము, మైనర్లు అంటే అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఇద్దరు, అందుకని ఈ చట్టంలో ఒక చైల్డ్ అంటే ఏంటిది, శిశువు అన్నట్టు. సో వాళ్ళకి ఈ మైనర్లకి ఏంటంటే ఏది ఎస్ చెప్పాలి దేనికి నో చెప్పాలో తెలియదు. కాబట్టి వాళ్ళ ఇష్టం ఉండి అయినా సరే 18 సంవత్సరాల వయసు లేకపోతే దానికంటే తక్కువ ఉండి వాళ్ళ ఇష్టంతో వాళ్ళతో సెక్స్ చేసినా, వాళ్ళ ఇష్టంతో వాళ్ళ ప్రైవేట్ పార్ట్ స్టార్ట్ చేసినా సరే కఠిన శిక్ష ఉంటుంది. జైలు వెనకాల కూర్చొని ఊచలు లెక్క పెట్టే పరిస్థితి అయితే ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మైనర్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొద్దిసార్లు ఈ తప్పుడు కేసెస్ కూడా చాలామంది ఫైల్ చేస్తారు. అది చాలా తప్పు. అది తప్పు అని తెలిస్తే, తప్పుడు కేసు అని తెలిస్తే మాత్రం ఇంకా చాలా కఠిన శిక్ష ఉంటుంది. తప్పుడు కేసు పెట్టే వాళ్ళకి అది చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీ చైల్డ్ కానీ మీ స్కూల్లో, ఇన్స్టిట్యూషన్లో, కాలేజీలో ఈ పోక్సో యాక్ట్ గురించి సెషన్స్ కావాలంటే మీరు నాకు కాల్ చేయొచ్చు. 9573395095. సో ఇది నా ఫోన్ నెంబర్. ఇప్పటికే చాలా గవర్నమెంట్ స్కూల్లో, కాలేజీలో చాలా అవేర్నెస్ పెట్టాను నేను సేఫ్టీ గురించి. మీరు కూడా నాకు కాల్ చేయొచ్చు. ఇది ఒక బేసిక్ అవేర్నెస్ కోసం చేస్తున్నట్టు వీడియోస్ ఇది. ఎందుకంటే కేసు లాస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. చట్టం గురించి బేసిక్ అవేర్నెస్ ఉంది కాబట్టి పోక్సో యాక్ట్ 2012 గురించి మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఎటువంటి వీడియోస్ కావాలో, తప్పకుండా చేద్దాం మనం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. సో మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. థ్యాంక్ యూ.